అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం పూజలో ముత్తైదువులకు ఇచ్చే వాయినం ఎలా ఇవ్వాలి, సాంప్రదాయ పద్ధతిలో శాస్త్రీయమైన పద్ధతిలో ఎలా ఇవ్వాలో నేను క్లియర్గా తెలియజేస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే మనము వరలక్ష్మి వ్రతం పూజ అయిన తర్వాత కొంతమంది ఉదయం పూజ అయిన తర్వాత వాయనం అనేది ఇచ్చేస్తూ ఉంటారండి. మరి కొంతమంది సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత వాయనం అనేది ఇస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఇవ్వచ్చండి. వాయనం అనేది మనం ముందుగా సిద్ధం చేసుకోవాలండి. వాయనం ఏ వస్తువులు పెట్టుకోవాలి ప్రతిదీ కూడా ఇప్పుడు తెలియజేస్తానండి. ముందుగా అయితే ఏదైనా ఒక ఇత్తడి ప్లేట్ అయితే తీసుకోవాలండి. వాయనంతో పాటు చాలా మంది రిటర్న్ గిఫ్ట్లు అనేటివి కూడా ఇస్తూ ఉంటారండి. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి అయితే వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇక్కడైతే నేను ఒక ఇత్తడి ప్లేట్ అయితే తీసుకొని ఒక జాకెట్ అయితే పెట్టుకున్నానండి. ఒకరు 2 జాకెట్లు కూడా ఇస్తూ ఉంటారండి. అది వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి ఇష్టాన్ని బట్టి అయితే వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇక్కడైతే నేను ఒక జాకెట్ అయితే పెట్టి చూపిస్తున్నానండి. ఒక జాకెట్ పెట్టుకోవాలి. తర్వాత తమలపాకులు, 2 వక్కలు, పసుపు కొమ్ములు, పసుపు కుంకుమ, అంటే ఈ పసుపు కుంకుమ ప్యాకెట్స్ అనేటివి మనకి పూజా షాప్ లో అయితే దొరుకుతాయండి. తర్వాత మనం సౌభాగ్య కిట్, అంటే ఇందులో అయితే మనకి కాటుక అన్ని కూడా మనకి నిండుగా అయితే ఉంటాయండి. వీటిని కూడా పెట్టచ్చండి. ఇది కేవలం ఆప్షనల్, మీ దగ్గర కనుక ఉంటే పెట్టుకోండి. గాజులు అనేది తప్పనిసరి పెట్టాలండి. ఇందులో మీరు మెటల్ గాజులు పెట్టాలా అంటే అలాంటివి ఏవి పెట్టకూడదండి. మట్టి గాజులు పెడితేనే చాలా మంచిది. డజన్ కానీ డజన్ కానీ గాజులు పెట్టుకోవాలి. అరటి పండ్లు అండి, అరటి పండ్లు కానీ ఏదైనా సరే పండ్లు పెట్టుకోవాలండి. అరటి పండ్లు ఇచ్చేటప్పుడు ఆ అరటి పండ్లు తొడిములు అనేటివి మన వైపు ఉండేలా చూసుకోవాలండి. ఎందుకంటే వాయనం అనేది మనం ఇస్తున్నాం కాబట్టి మన వైపు ఉండేలా చూసుకోవాలండి. తర్వాత అంటే మనం వరలక్ష్మి వ్రతము శుక్రవారం చేస్తాం కాబట్టి గురువారం రోజున రాత్రి కానీ గురువారం రోజు ఉదయం కానీ మీరు నల్ల శనగలను, పచ్చి శనగలను నానబెట్టుకొని పచ్చి శనగలనే మీరు వాయనంలో అయితే ఇవ్వాలండి. తర్వాత ₹1 కాయిన్ అండి, ఖచ్చితంగా ₹1 నాణ్యం అయితే వెయ్యాలండి. తర్వాత మనం పూజలో తోరం అనేది సిద్ధం చేసుకుంటాం కదండి. వచ్చిన ముత్తైదువులకు మీరు ఎంతమందికైనా సరే తోరం ఇవ్వాలి అని అనుకుంటే మీరు అంతమందికి ముత్తైదువులకి వాయనంలో తోరం అనేది పెట్టి ఇవ్వాలండి. తర్వాత పుష్పాలండి, అంటే పూలు మనం ముత్తైదువులకి అయితే పెట్టుకోవడానికి వాయనంలో పెట్టాలండి. తర్వాత పసుపు కుంకుమ కిట్, తర్వాత పసుపు కొమ్ములు, వీటన్నిటిని మనం సెట్ చేసుకొని మనం వాయనం అనేది సిద్ధం చేసుకోవాలండి. మనం పూజ అంతా అయిన తర్వాత వచ్చిన ముత్తైదువుకైతే ముందుగా మనము ఒక పీఠాన్ని ఏర్పాటు చేయాలండి. అంటే ఏదైనా చిన్న స్టూల్ కానీ, ఏదైనా కుర్చీ కానీ, లేదా ఏదైనా సరే ఒక పీఠం మీద కూర్చోపెట్టుకోవాలి. తర్వాత ముందుగా వాళ్ళ కాళ్ళకి మనము పసుపు అనేది రుద్దుకోవాలండి. అంటే పసుపు మొత్తం ఎక్కడా కూడా పొడలేకుండా వాళ్ళ కాళ్ళకైతే మనం పసుపు పూయాలండి. తర్వాత వాళ్ళకి కుంకుమ అనేది పెట్టాలండి. తప్పకుండా పాపిడిలో కుంకుమ అనేది పెట్టండి. పాపిడిలో అలానే నుదుట మీద మీరు కుంకుమ అనేది పెట్టండి. తర్వాత పసుపు కుంకుమ అనేది కొద్దిగా ఇచ్చి వాళ్ళ తాలిబొట్టుకైతే పెట్టుకోమని అయితే చెప్పండి. నేను చెప్పేటువంటి పద్ధతి నేను మా ఇంటి ప్రకారం మా అమ్మగారు ప్రతి సంవత్సరం ఎలా చేస్తారు, అలానే మా సైడ్ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని అయితే మీకు తెలియజేస్తున్నానండి. కొంతమంది ఇలా పసుపు కుంకుమ అయితే ఇవ్వరండి. అది వాళ్ళ ఇంటి ఆనవాయితీని బట్టి అయితే ఉంటుంది. ఇలా పసుపుని కుంకుమని కొద్దిగా తాలిబొట్టుకు పెట్టుకుంటే చాలా మంచిదండి. తర్వాత ఒక పుష్పం కానీ లేదా కొన్ని పూలు కానీ ఇస్తే వాళ్ళ తలలో పెట్టుకోవాలండి. తర్వాత మీరు తోరం కనుక సిద్ధం చేసుకుని ఉంటే తోరం అనేది కట్టాలండి. తర్వాత తోరం కట్టిన తర్వాత వాళ్ళ కొంగు అనేది మనకి చూపిస్తే ఆ కొంగులో మనము వాయనం అనేది ఇవ్వాలండి. ఇలా మనం కొంగులో వాయనం అనేది ఇస్తే వాయనం అనేది ఇస్తే మనకి కొంగు బంగారం అవుతుందట అని కూడా ఒక సామెత కూడా ఉందండి. వాళ్ళ కొంగులో మనము ఈ వాయనం అనేది పెడుతూ ఇచ్చితినమ్మ వాయనం అని మనం చెప్పుకోవాలి. పుచ్చుకుంటినమ్మ వాయనం అనేది వాళ్ళు చెప్పాలండి. 3 సార్లు అయితే మనం ఈ విధంగా చెప్పుకోవాలండి. తర్వాత వచ్చిన ముత్తైదువు దగ్గర మనము ఆశీర్వాదం అనేది తీసుకోవాలి. తర్వాత మనము వాళ్ళకి ఇంట్లో చేసినటువంటి నైవేద్యాలు అనేటివి వాళ్ళకి మనం ఒట్టి చేతులతో పంపకుండా నైవేద్యం అనేది తప్పకుండా వాళ్ళకి పెట్టాలండి. ఈ విధంగా అయితే మనము సాంప్రదాయ పద్ధతిలో వాయనం అనేది మనం వరలక్ష్మి వ్రతం రోజున పూర్తి పూజా విధానం ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. నేను మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.